Okay, I can't believe I'm finally recording this. Like you know by now, I'm on something very, very, very close to my heart. త్వరలో బుల్లిరౌడీ రాబోతున్నాడు, రష్మిక మందన్న ప్రెగ్నెంట్ అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాను ఎలా ఊపేస్తుందో మనందరికీ తెలిసిందే. అసలు టాలీవుడ్ సర్కిల్స్లో ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో అత్యంత వైభవంగా ఇరు కుటుంబాల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటైన ఈ క్రేజీ కపుల్ పెళ్లైన కేవలం కొన్ని నెలలకే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా అని ఫ్యాన్స్ అందరూ తెగ ఆరా తీస్తున్నారు. అసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది, అసలు ఆ బుల్లిరౌడీ రాకపై నడుస్తున్న ప్రచారం వెనక ఉన్న అసలు కథేంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దాంతోపాటు గీతా గోవిందం సెట్స్పై కుదిరిన ఆ కెమిస్ట్రీ ఈరోజు జీవిత భాగస్వాములుగా మారే వరకు ఎలా సాగింది అనే వైరోష్ ప్రయాణాన్ని కూడా పూర్తిగా మీకు చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ప్రస్తుతం అందరినీ ఊరిస్తున్న ఆ ప్రెగ్నెన్సీ వార్తల వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలుసుకుందాం. నిజానికి రష్మిక మందన్న గర్భవతి అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు అని మనం అర్థం చేసుకోవాలి. దీని వెనుక ఒక ఆసక్తికరమైన సినిమా కనెక్షన్ ఉంది. మీ అందరికీ తెలిసిందే, రష్మిక ప్రస్తుతం మైసా, విజయ్తో రణబాలి అనే సినిమాలలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని సీన్స్ లీక్ అయ్యాయి. అయితే రీసెంట్గా విజయ్ అండ్ రష్మికలు 10th మంచి మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వగా అప్పుడు రష్మిక లుక్స్ను చూసి కొందరు రష్మిక ప్రెగ్నెంట్ అయిందని నెటిజన్లు కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే అందులో నిజం లేదని, ఇది కేవలం సోషల్ మీడియాలో వస్తున్న ఒక రూమర్ మాత్రమే అని తెలుస్తోంది. అసలు ఈ వైరోష్ మ్యాజిక్ ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2018 సంవత్సరానికి వెళ్ళాలి. ఆ సమయంలో దర్శకుడు పరశురాం కాంబినేషన్లో వచ్చిన గీతా గోవిందం సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. కానీ ఆ సినిమా కేవలం కలెక్షన్లు మాత్రమే తేవడమే కాదు, టాలీవుడ్కి ఒక బెస్ట్ ఆన్ స్క్రీన్ జంటను కూడా పరిచయం చేసింది. విజయ్ దేవరకొండ ఇన్నోసెంట్ గోవింద్గా, గీత అల్లరి గీతగా స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ఒక మంచి స్నేహం మొదలైంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సెట్స్లో ఎప్పుడూ సరదాగా గడపడం ద్వారా వీరి బాండింగ్ రోజురోజుకు బలపడింది. నిజానికి అప్పటికే రష్మిక తన వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సమయం అది. ఆ క్లిష్ట సమయంలో విజయ్ ఆమెకొక మంచి స్నేహితుడిగా, గొప్ప సపోర్ట్గా నిలిచాడు. గీతా గోవిందం సక్సెస్ ఇచ్చిన జోష్తో 2019లో వీరిద్దరి కాంబినేషన్లో డియర్ కామ్రేడ్ అనే మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాబీ మరియు లిల్లీల మధ్య ఉన్న ప్రేమ మరియు ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుంది. సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారిందని అప్పట్లో ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఈ సినిమాలోని లిప్లాక్ సీన్స్ మరియు వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి ప్రేక్షకులు అప్పట్లోనే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వీరు సౌత్ ఇండియా మొత్తం తిరిగినప్పుడు ఒకరిపై ఒకరు చూపించుకునే కేరింగ్ చూసి అభిమానులు వైరోష్ అనే పేరుతో సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఆర్మీలను కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇక వీరు సీక్రెట్ డేటింగ్ విషయానికొస్తే 2020 నుండి 2025 వరకు వీరిద్దరూ స్టార్స్గా బిజీగా ఉన్నా కూడా మీడియాకు దొరకకుండా తమ ప్రేమను చాలా కాలం సీక్రెట్గా ఉంచారు. కానీ దేగకళ్ల నెటిజన్లు మాత్రం ఊరుకోలేదు. విజిర్ మాల్దీవ్స్ నుండి ఒక ఫోటో పెడితే సరిగ్గా అదే రిసార్ట్ బ్యాక్గ్రౌండ్తో రష్మిక మరో ఫోటో పెట్టేది. ఒకసారి రష్మిక పెట్టుకున్న సన్ గ్లాసెస్ విజయ్ దేవరకొండవి అంటూ నెటిజన్లు ఇట్టే కనిపెట్టేశారు. కేవలం వెకేషన్స్ మాత్రమే కాదు, విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే దీపావళి మరియు సంక్రాంతి వేడుకల్లో కూడా రష్మిక తరచుగా కనిపించేది. విజయ్ అమ్మగారితో రష్మికకు ఉన్న అనుబంధం చూసి వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపించినా మేము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఇద్దరూ చాలా కాలం స్మార్ట్గా తప్పించుకుంటూ వచ్చారు. కానీ ఎట్టకేలకు ఈ దాగుడుమూతలు చాలనుకున్నారో ఏమో 2026 ఫిబ్రవరి 26న ఈ క్రేజీ జంట ఒక ఇంటిదైంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా ఒక లగ్జరీ రిసార్ట్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కేవలం ఇరు కుటుంబాల సభ్యులు మరియు టాలీవుడ్కి చెందిన కొద్దిమంది అత్యంత ఆప్తుల సమక్షంలో మాత్రమే ఈ ప్రైవేట్ వెడ్డింగ్ నిర్వహించారు. రష్మిక హోమ్ టౌన్ అయిన కూర్గంటే కొడవ సంప్రదాయం ప్రకారం, అలాగే విజయ్ దేవరకొండ తెలుగు సంప్రదాయాల ప్రకారం ఈ పెళ్లి వేడుకలు జరిగాయి. పెళ్లి ముగిసిన కొన్ని గంటల్లోనే ఇద్దరూ కలిసి తమ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో వెడ్డింగ్ పిక్స్ షేర్ చేయగానే అవి ఇంటర్నెట్ను షేక్ చేశాయి. మా గీతా గోవిందం నిజ జీవితంలోనూ ఒకటయ్యారు అంటూ ఫ్యాన్స్ అంతా పండగ చేసుకున్నారు.
పెళ్లైన తర్వాత ఈ జంట కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సమాజం పట్ల తమకున్న బాధ్యతను చాటుకుంటూ ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు. ఇటీవల జూన్ మంత్లో విజయ్ దేవరకొండ తన తండ్రి పుట్టిన ఊరైన తెలంగాణలోని అచ్చంపేట మండలం తుమ్మనపేట గ్రామానికి తన భార్య రష్మికతో కలిసి వెళ్లారు. అక్కడ తాము పెళ్లి సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 45 స్కూల్స్ నుండి ఎంపిక చేసిన 180 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేశారు. ఈ ఈవెంట్లో ఒక క్యూట్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఎండలో మాట్లాడుతున్న విజయ్ దేవరకొండ నుదుటిపై ఉన్న చెమటను రష్మిక టిష్యూతో తుడిచి ఆయన మీసాలను సరదాగా తిప్పుతూ లుక్ బాగుందని సైగ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నిజమైన మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీళ్లే అంటూ కామెంట్లు పెడుతున్నారు. విజయ్ కూడా తన సోషల్ మీడియాలో లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ అస్ ఆల్, యోర్ మ్యాన్ విజయ్ అంటూ రష్మిక మరియు తన పేరెంట్స్తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు. కేవలం రియల్ లైఫ్లోనే కాదు, త్వరలోనే ఈ హిట్ జోడీ మళ్లీ రియల్ లైఫ్లోనూ సందడి చేయబోతోంది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రణబాలి అనే చిత్రంలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న కలిసి నటిస్తున్నారు. పెళ్లైన తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలోకి రాబోతోంది. ఇందులో ఇంటర్నేషనల్ యాక్టర్ ఆర్నాల్డ్ ఓస్లూ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు రష్మిక మైసా అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో, విజయ్ రౌడీ జనార్దన సినిమాలతో బిజీగా ఉన్నారు. మొత్తానికి రష్మిక విజయ్ దేవరకొండల లవ్ స్టోరీ నుండి లేటెస్ట్ ప్రెగ్నెన్సీ రూమర్స్ వెనుక ఉన్న అసలు నిజం ఇది. రియల్ లైఫ్ గీతా గోవిందగా అలరించి రియల్ లైఫ్లో ఆదర్శ దంపతులుగా మారిన ఈ జంట నిజంగానే గుడ్ న్యూస్ చెబితే అది అధికారికంగా వాళ్లే అనౌన్స్ చేస్తారు. అంతవరకు ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మకండి. మరి విజయ్ రష్మికల జోడీపై, అలాగే వాళ్లు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.